క్లాస్లో ఏంటంటే ఈ పాలసీ స్టార్ట్ చేసుకున్న క్లాస్లో ఏంటంటే ఆ రోజు ఈ పాలసీ ఫస్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో అదేంటి అంటే మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ ఈ పాలసీ గురించి డిస్కస్ చేసుకున్నాము. సెకండ్ టాపిక్ వచ్చేసి అబాయిటింగ్ ఫ్యాక్టర్స్, అంటే అబాయిటింగ్ ఫ్యాక్టర్స్ అయినటువంటి లైట్, టెంపరేచరు, లైట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు క్లాస్లో వాటర్ అండ్ లైట్ ఈ రెండు టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే వాటర్. సో వాటర్ అనేటువంటిది ఏంటి అంటే ఈ వాటర్ అనేటువంటిది వన్ ఆఫ్ ద మేజర్ అబాయిటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు, మోస్ట్ అబాయిటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు వాటర్. ఎందుకు అలా చెప్పుకుంటాము అంటే, సో ఎర్త్ యొక్క సర్ఫేస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3/4 వరకు కూడా వంతు వాటర్ని కలిగి ఉంటుంది. అంటే ఎర్త్ మీద ఎక్కువగా, అంటే ఒక ఎర్త్ని తీసుకుంటే, ఒక భూమిని తీసుకుంటే అందులో ఒక భాగం మాత్రమే భూమి ఉంటుంది, మిగతా 3 భాగాలు కూడా వాటర్ అనేది ఉంటుంది. ఈ వాటర్ అనేటువంటిది డిఫరెంట్గా, అంటే టైప్స్ ఉంటాయి. సో సీ వాటర్ ఉంటుంది, ఫ్రెష్ వాటర్ ఉంటుంది, బ్రాకిష్ వాటర్ ఉంటుంది. సో ఇలా ఇవి టైప్స్లో ఏంటంటే భూమి మీద ఉండడం జరుగుతుంది. సో ఈ వాటర్ అనేటువంటిది, సో ఏదైనా ఒక యానిమల్ యొక్క ప్రోటోప్లాజంని మీరు చూసినట్లయితే వాటర్ అనేటువంటిది 70 to 90% ఆఫ్ వాటర్ అనేది ప్రోటోప్లాజంలో ఉంటుంది, కణద్రవ్యంలో ఉండి ఇది ఏం చేస్తుంది, యానిమల్స్ అండ్ ప్లాంట్స్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ని అండ్ కెమికల్ రియాక్షన్స్ని ఏం చేస్తుంది అంటే రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పుకుంటాం. సో ఏదైనా ఒక యానిమల్ అనేటువంటిది లేకపోయినా కూడా అది లైఫ్ని కంటిన్యూ చేయలేదు. వాటర్ లేకపోతే దాని యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా డిస్టర్బ్ అయ్యి అక్కడ దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ ఎవరు అంటే వాటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఏం చేస్తుంది, వాటర్ అనేటువంటిది సో సెల్ లోపల జరిగేటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా మెయిన్గా వాటర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ కెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో, హైడ్రాలసిస్ లేదా ఆక్సిడేషన్ అనేటువంటి ఈ ప్రాసెస్లో కూడా వాటర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. వాటర్ అనేటువంటిది ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ నుంచి లోయర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్, లోయర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్, ఏ యానిమల్స్ అయినా కూడా ఈ వాటర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఏంటి అంటే ఇప్పటివరకు కూడా ఇంట్రడక్షన్ చూసుకున్నాం కదా. సో కొన్ని టెరెస్ట్రియల్ యానిమల్స్ అవ్వచ్చు, కొన్ని అక్వాటిక్ యానిమల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాటి యొక్క బాడీని ఈ వాటర్తో రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ యొక్క ప్రాపర్టీస్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఈ హెండర్సన్ అనేటువంటి సైంటిస్టు, హెండర్సన్ అనేటువంటి సైంటిస్టు 1924లో ఈయన 1924లో ఈ వాటర్ యొక్క ద ఫిట్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అని వాటర్ గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రాపర్టీస్, ఆయన కొన్ని ప్రాపర్టీస్ గురించి చెప్పడం జరిగింది. ఆ ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఏంటంటే వాటర్ యాజ్ ఎ సాల్వెంట్. వాటర్ యాజ్ సాల్వెంట్ అని చెప్పాడు ఈయన. సో ఏంటి చూసినట్లయితే, సో ఇతర లిక్విడ్స్తో పోలిస్తే, ఇతర సొల్యూషన్స్తో పోలిస్తే వాటర్లో కరిగేటువంటి మెటీరియల్స్ నెక్స్ట్ ఇతర ఇవన్నీ కూడా
రిమైనింగ్ లిక్విడ్స్లో కలవని. సో ఇది ఒక మంచి ద్రావణిని వాటర్ యాజ్ ఏ సాల్వెంట్ అని ఈయన చెప్పడం జరిగింది అనమాట. సో ఈయన చెప్పారు. సో ఇక్కడ ఏంటి, ఆక్సిజన్ రెస్పిరేషన్లో ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇవి డిఫ్యూజన్ చెందడానికి కూడా వాటర్ అనేది ఉపయోగపడుతుంది అని ఈయన చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వన్, వాటర్ యొక్క విస్కోసిటీ. వాటర్ యొక్క విస్కోసిటీ చూద్దాం. సో ఇది ఆల్కహాల్ అండ్ క్లోరోఫామ్ వీటన్నింటి విస్కోసిటీ కంటే వాటర్ యొక్క విస్కోసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. స్నిగ్ధత అంటాము. స్నిగ్ధత అనేటువంటిది క్లోరోఫాము, నెక్స్ట్ వన్ ఆల్కహాల్ వాటికంటే వీటి యొక్క స్నిగ్ధత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆక్వాటిక్ ఆర్గాన్స్ ఏం చేస్తున్నాయి అంటే, సో ఇవి చాలా మట్టుకు ఇవి మెకానికల్ డిస్టర్బెన్స్ కలిగినప్పుడు వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సో వాటర్ యొక్క ఈ విస్కోసిటీ అనేది మెయిన్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, డెన్సిటీ. థర్డ్ వన్, డెన్సిటీ. సో ఇక్కడ డెన్సిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ యొక్క డెన్సిటీ ఎలా ఉంటుంది అంటే 4 డిగ్రీ సెంటీగ్రేడ్ డెన్సిటీ అనేది ఫ్రెష్ వాటర్లో మనం చూడొచ్చు. అదేవిధంగా 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద సీ వాటర్ అనేది గడ్డ కట్టించడం ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో అందుకని సో ఈ మంచు యొక్క డెన్సిటీ చూసినట్లయితే తక్కువగా ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అందుకే సో ఈ సర్ఫేస్ వాటర్ పై ఉండేటువంటి ఏవైతే ఉంటాయో సో ఇవి టెంపరేచర్ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే లేక్స్, లోతైన సరస్సులు, నెక్స్ట్ పాండ్స్ ఇవైతే ఉంటాయి కదా. సో అందుకే వాటి యొక్క వాటర్ అనేది ఫ్రీజ్ అవ్వకుండా గడ్డ కట్టకుండా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్, హీట్ కండక్షన్. హీట్ కండక్షన్. నెక్స్ట్ వన్, హీట్ కండక్షన్. సో ఇక్కడ ఏంటి అంటే ఇతర లిక్విడ్స్తో పోలిస్తే కంపేర్ చేస్తే ఈ వాటర్ అనేటువంటిది హీట్ కండక్షన్ అనేది నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఏం చేస్తుంది, వాటర్ని ఎన్విరాన్మెంట్లో ఉండే టెంపరేచర్ని, ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి హీట్ని ఏం చేస్తుంది అంటే అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకుని అందుకే ఏం చేస్తాయంటే కొన్ని ఫైటోప్లాంక్టన్స్ ఉంటాయి కదా, వాటర్ యొక్క సర్ఫేస్ పై ఉండేటువంటి ఫైటోప్లాంక్టన్స్ ఏం చేస్తాయంటే సో ఇవి ఏం చేస్తాయంటే సో వాటి యొక్క ఈ ఫ్యాక్టర్స్కి అనుగుణంగా అవి లివ్ చేయడం జరుగుతుంది. అంటే వాటికి అనుకున్నట్టుగా లివ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాటర్ యొక్క సెలినిటీ. నెక్స్ట్ వన్, సెలినిటీ. సో వాటర్ యొక్క సెలినిటీ కనుక చూసినట్లయితే salinity. The salinity of the water is defined as the total amount of solid material in grams contained in 1 kilogram of water. Water యొక్క salinity ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే 1 kilogram in water. Water ని kilograms లో వీటిని salinity అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అంటే the amount of solid material in grams. సో వీటిని వాటిని ఏంటంటే ఈ లోపల ఉండేటువంటి ఏదైతే సాలిడ్ మెటీరియల్ ఉంటుందో వాటిని గ్రామ్స్లో వీటిని మెజర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఓషన్స్లోను, సీ వాటర్లోను, ఓషన్స్లోను వాటి యొక్క సెలినిటీ అనేటువంటిది సో ఇదేంటి అంటే స్టేబుల్గా ఉంటుంది. అంటే ఏంటి, ఈ స్టేబుల్గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సెలినిటీ అనేది స్టేబుల్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అందులో ఉండేటువంటి ఆక్వా ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది ఈ సెలినిటీ కారణంగా. నెక్స్ట్ వన్, ట్రాన్స్పరెన్స్. సిక్స్త్ వన్, ట్రాన్స్పరెన్సీ. వాటర్ యొక్క ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. సో ఎప్పుడైతే వాటర్లోకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఎంటర్ అయిన తర్వాత సో వాటిని బట్టి సో ఇక్కడ
వాటి యొక్క లైఫ్ని కంటిన్యూ చేసుకుంటాయి. సో ట్రాన్స్పరెంట్ వాటర్ ఎఫెక్టెడ్ బై ద సస్పెండెడ్ impurity which acts limiting factor for destruction of aquatic organisms. ఇవి కొన్ని aqua organisms అనేవి ట్రాన్స్పరెన్సీని బట్టి అవి డిస్ట్రక్షన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ దాని యొక్క పారదర్శకత వల్ల ఏమవుతుంది అంటే ఈ రేడియేషన్ కిరణాలు అంటే ఈ రేస్ సన్లైట్ నుంచి వచ్చేటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో వాటర్లోకి పెనిట్రేట్ అవుతాయి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే పెనిట్రేట్ అవుతుందో ఆల్రెడీ వాటర్లో కూడా హీట్ అనేది ఉండడం వల్ల అక్కడ aqua organisms అనేవి లింక్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్. సో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి, అంటే ఆకర్షణ అనేటువంటిది జరుగుతుంది. వాటర్ మాలిక్యూల్స్ అనేవి అట్రాక్షన్ అనేది జరుగుతుంది. వాటర్ మాలిక్యూల్స్ అంటే వాటర్ అనేది హైగా సర్ఫేస్ టెన్షన్ని కలిగి ఉంటుంది, అంటే తలతన్యతను ఎక్కువగా కలిగి ఉంటుంది అనమాట. సో అంటే ఏంటి, సెల్ లోపల ఉండేటువంటి వాక్యూల్స్ కానీ ఇవన్నీ సెల్ లోపల అంటే ఏదైనా aqua organisms యొక్క సెల్ ఫుడ్ వాక్యూల్స్, ఆహార రిక్తికలు ఇవన్నీ కూడా సెల్ వాక్యూల్స్ ఇవన్నీ కూడా ఏర్పడేయాలి అంటే కనుక, ఫామ్ అవ్వాలి అంటే కనుక సర్ఫేస్ టెన్షన్పై అది డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏంటి, వాటర్ ఏదైనా ఒక ఆర్గానిజం లోపలికి ఎంటర్ అవడానికి, అదేవిధంగా ఆర్గానిజమ్స్ నుంచి బయటికి వెలుపలి రావడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది ఈ సర్ఫేస్ టెన్షన్ వల్ల. అంటే ఏంటి, ఒక పొరిఫెరా ఫైలంకి సంబంధించినటువంటి స్పాంజెస్ తీసుకోండి. వాటర్ అనేది పోర్స్ ఉంటాయి కదా, రంధ్రాలు ఉంటాయి కదా, స్పాంజ్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా స్పాంజ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ పొరిఫెరా ఫైలంకి సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్ కూడా అలాగే ఉంటాయి. సో బాడీ అంతా పోర్స్ ఉంటాయి కాబట్టి ఈ పోర్స్ ద్వారా వాటర్ అనేది లోపలికి ఎంటర్ అయ్యి పైన ఉండేటువంటి యాంటీరియర్ రీజన్లో ఉండేటువంటి ఆస్కులం ద్వారా అవి వాటర్ అనేది బయటకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వాటర్ ప్రాబ్లం ఇన్ డిఫరెంట్ హ్యాబిటేట్స్. వాటర్ ప్రాబ్లం ఇన్ డిఫరెంట్ హ్యాబిటెట్స్. సో ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి సరౌండింగ్స్లో ఉండేటువంటి వాటర్ని ఆధారంగా చేసుకుని ఈ వాటర్ని ఏంటంటే కొన్ని రకాలుగా డివైడ్ చేయడం జరిగిందనమాట. సో అంటే ఏంటి, వాటర్ని ఉపయోగించుకుంటూ ఉంటాయి, అంటే మెటబాలిక్ యాక్టివిటీస్కి కొన్ని ఆర్గానిజమ్స్ యూజ్ చేసుకుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్మో రెగ్యులేషన్కి, వాటర్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. నెక్స్ట్ వన్ టెంపరేచర్ అనేది వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్కి టెంపరేచర్ కావడానికి. వాటర్ని ఏం చేస్తాయంటే ఎవాపరేట్ చేసుకుని నీటి ఆవిర్భావంలో కూడా ఇవి నీటి ఆవిర్భావంలో బయటకు కోల్పోవడం జరుగుతుంది, శరీర టెంపరేచర్ బాడీ టెంపరేచర్ను రెగ్యులేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వన్ అయితే ఎక్కువ ఈ యానిమల్స్ కానీ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ కానీ ఏవైనా సరే బాడీలో నుంచి ఎప్పుడైతే వాటర్ అనేది బయటకు ఎవాపరేట్ అయిపోతుందో అప్పుడు ఏమవుతుంది అంటే జీవన క్రియలు అండ్ మెటబాలిక్ యాక్టివిటీస్ జరగక ఏమవుతుందంటే యానిమల్ అనేటువంటిది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి కొన్ని స్మాల్ ఆర్గానిజమ్స్ అంటే లోవర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్గా వాటికి కొన్ని వాటర్ అనేది కన్ఫర్మ్గా కావాలని చెప్పుకోవచ్చు. వాటర్ ప్రాబ్లం ఇన్ డిఫరెంట్ హ్యాబిటెట్స్. ఇందులో వాటర్ ప్రాబ్లం ఇన్ అక్వాటిక్ ఎన్విరాన్మెంట్.
in aquatic environment. aquatic environment aquatic environment అంటే సీ వాటర్ అన్నమాట. సీ వాటర్ లో ఉండేటువంటి అంటే ఈ ఎప్పుడైతే కాన్సంట్రేషన్ ఆఫ్ సాల్ట్స్ ని డిపెండ్ చేసుకుని కాన్సంట్రేషన్ ఆఫ్ సాల్ట్ ని ఆధారంగా చేసుకుని వాటర్ ని ఫ్రెష్ వాటర్ కింద అంటే సాల్ట్స్ లేకపోతే వాటర్ ఫ్రెష్ వాటర్ అని బ్రాకిష్ వాటర్ అని నెక్స్ట్ వన్ సీ వాటర్ అని వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది వాటర్ యొక్క బట్టి. సో ఏ ఏ ఆర్గానిజమ్స్ అయినా కూడా లివ్ చేయాలి అంటే వాటర్ అనేది కన్ఫామ్గా వాటర్ అనేది మెయిన్గా కావాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి ఏం చేస్తాయంటే వాటర్ అనేటువంటిది ఎప్పుడైతే వాటర్ అనేటువంటిది బాడీలోకి ఎంటర్ అవుతుందో అని ఎంటర్ అవ్వగానే ఎండో ఆస్మోసిస్ ద్వారా దాన్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రోటోజోవా యానిమల్స్ ఏంటి, కార్డేట్స్ ఏంటి, కార్డేట్స్ ఎప్పుడు కూడా ఈ ఎక్సోఆస్మోసిస్ని యూజ్ చేసుకుంటాయి. కొన్ని యానిమల్స్ ఏమో ఎండో ఆస్మోసిస్ ద్వారా వాటర్ని లోపలికి తీసుకోవడం జరుగుతుంది. సో వాటర్ ప్రాబ్లమ్ ఇన్ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్లో సో మళ్ళీ ఈ రెగ్యులేషన్ని అంటే ఆస్మోసిస్ని బేస్ చేసుకుని ఆస్మోటిక్ ప్రెజర్ని బేస్ చేసుకుని ఆక్వాటిక్ యానిమల్స్ని మళ్ళీ ఇందులో హైపర్టోనిక్, హైపోటోనిక్, స్టీనో హెలిన్, యూరిన్ హెలిన్ అనేటువంటి వాటిగా వీటిని డివైడ్ చేయడం జరిగింది. అంటే ఆస్మోటిక్ ప్రెజర్ని బేస్ చేసుకుని వాటిని ఏంటంటే హైపర్టోనిక్, హైపోటోనిక్, స్టీనో హెలిన్, యూరిన్ హెలిన్ అనేటువంటి యానిమల్స్ కింద వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వాటర్ ప్రాబ్లమ్ ఇన్ యాంఫీబియస్ స్టేట్. సో ఎప్పుడైతే ఈ వాటర్ ప్రాబ్లం ఈ వాటర్ అనేటువంటిది లైఫ్ కనుక ఆరిజిన్ ఆఫ్ లైఫ్ కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాటర్ అనేటువంటిది వాటర్ అక్కడ వాటర్ అనేది ఉన్నప్పటికీ కూడా ఫుడ్ అనేది ప్రాపర్గా సరిపోవడం వల్ల ఏంటి అంటే సో ఈ యానిమల్స్ ఏం చేస్తాయి అంటే ఎత్త మీదకి రావడం స్టార్ట్ అయింది. అంటే వాటర్ వాటికి వాటర్ ఉంది బట్ ఏంటంటే ఫుడ్ అనేది లేదు యానిమల్స్కి. కాబట్టి కొన్ని అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేవి భూమిపై రావడానికి చెందాయన్నమాట. సో అందులో కొన్ని ఏంటి అంటే కనుక సో కొన్ని ఏంటి అంటే ఆంఫీబియన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. యాంఫీబియన్స్ నెక్స్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మ్యాక్సిమము కొన్ని ఫిషెస్ ఏంటి అంటే కొన్ని ఫిషెస్ 50 hours వరకు కూడా ఎర్త్ మీద అంటే ఈ బంకమట్టి ఏదైతే ఉంటుందో వాటిలో లివ్ చేస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మన స్నేల్స్, నత్తలు, యాంఫీబియన్స్, ఉభయచరాలు ఇవన్నీ కూడా ల్యాండ్ మీద ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా వాటర్లో కూడా ఉంటాయి అన్నమాట. సో కొన్ని ప్రోటోజోవా ఎగ్స్, క్రస్టేషియా ఎగ్స్ కూడా వాటి యొక్క ఎన్విరాన్మెంట్ కండిషన్ బట్టి ఇవి వాటి యొక్క ఎగ్స్ ల్యాండ్ మీద ప్రొడక్షన్ జరపడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వాటర్ ప్రాబ్లమ్ ఇన్ టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్. టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్లో కూడా అంటే కొన్ని ఎన్విరాన్మెంట్లో కూడా సో వాటర్ ప్రాబ్లం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అందులో కొన్ని అడాప్టేషన్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు సో ఏవైతే ఇన్సెక్ట్స్, స్పైడర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎగ్జోస్కెలిటన్ అనేటువంటిది కైటింగ్తో ఫామ్ చేసుకుంటాయి. ఎందుకంటే వాటర్ని అవి కోల్పోకుండా ఉండడానికి వాటి యొక్క స్కెలిటన్ని ఏం చేస్తాయి కైటింగ్తో ఫామ్ చేసుకుంటాయి అడాప్టేషన్స్ అబ్జర్వ్ చేసినప్పుడు. కొన్ని ఇన్సెక్ట్స్ చూసుకున్నట్లయితే వాటిలో ఉండేటువంటి ట్రాకియల్ సిస్టమ్ ఏంటి అంటే ఈ ట్రాకియల్ సిస్టమ్ స్పైరకల్స్ ఉంటాయి కదా సో వాటర్ని రెడ్యూస్ చేసుకోకుండా కాపాడుకుంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ కొన్ని రెప్టైల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క బాడీని కవర్ చేస్తూ ఏముంటాయి అంటే
స్కేల్స్ లేదా కొన్ని షీల్డ్స్ అనేవి అది ఏర్పాటు చేసుకోవడం ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని బర్డ్స్ ఏం చేస్తాయంటే వాటి యొక్క బాడీ టెంపరేచర్ని ఈక్వల్ చేసుకోవడానికి వాటర్ని పోగొట్టుకోకుండా ఉండడానికి ఫెదర్స్ని బాడీ చుట్టూతో ఫెదర్స్ని రెప్టైల్స్ ఏం చేస్తున్నాం రెప్టైల్స్ ఏమో స్కేల్స్ని షీల్డ్స్ని వాటర్ తగ్గిపోకుండా ఉండడానికి చూసుకుంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ కొన్ని ప్రోటోప్టెరాస్ అనేటువంటి ఈ లంగ్ ఫిష్ ఏదైతే ఉందో ఊపిరితిత్తి చేప అంటాం ప్రోటోప్టెరాస్. ఇవి ఏం చేస్తాయంటే ఈ బాడీ చుట్టూ కూడా కకూన్ అనేటువంటి ఒక ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేసుకుంటుంది వాటర్ని కోల్పోకుండా ఉండడం గురించి. నెక్స్ట్ వన్ కొన్ని బారోయింగ్ యానిమల్స్ కొరియన్లో ఉండేటువంటి యానిమల్స్ కూడా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని అడాప్టేషన్స్ కొన్ని ఫీచర్స్ కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది అనమాట సో ఇవన్నీ కూడా ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా వాటర్కి సంబంధించింది. సో ఇందులో వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఆక్సిజన్. టాపిక్ ఆక్సిజన్. నెక్స్ట్ వన్ ఆక్సిజన్. సో ఇక్కడ ఆక్సిజన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్విరాన్మెంట్లో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కూడా ఉంటాయి. ఇతర ఆర్గానిజమ్స్ ఆక్వా ఆర్గానిజమ్స్ ఇలా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. సో ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఆక్సిజన్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తాయి. వాటిని ఎవరు యూటిలైజ్ చేసుకుంటారు అంటే యానిమల్స్ యూటిలైజ్ చేసుకుంటారు. వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ యూటిలైజ్ చేసుకుని ఎనర్జీ అనేది పొందడం జరుగుతుంది. ఎనర్జీ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి అనమాట. అంటే ఏంటి ఎనర్జీ అనేటువంటిది ప్రిపేర్ చేసుకుంటాయి అనమాట. సో ఇక్కడ ఆక్సిజన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆక్సిజన్ అనేటువంటిది అన్ని గ్యాసెస్లో కన్నా ఈ ఆక్సిజన్ అనేటువంటిది ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి ఏం చేస్తుందంటే ఆక్సిడైజ్ చెంది ఇది ఆహార పదార్థాలుగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే మిగిలిన శక్తిని ఆహార పదార్థాలుగా వినియోగించుకోవడం జరుగుతాయి యానిమల్స్ అనేటువంటివి. సో కొన్ని ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లో ఏం చేస్తుంది అంటే స్వేచ్ఛగా ఉంటుంది. స్వేచ్ఛగా ఉండి మిగిలిన వాయువులతో కలిసి ఉంటుంది. అంటే ఓన్లీ అట్మాస్ఫియర్లో ఓన్లీ ఒక ఆక్సిజనే కాకుండా ఇంకా ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఇవి ఎటువంటి ఇనార్గానిక్ మెటీరియల్స్తో ఇది కెమికల్ రియాక్షన్ అనేది చూపదు అనమాట. సో ఆక్సిజన్ అనేటువంటిది అట్మాస్ఫియర్లో 21% ఉంటే ఇది ఏం చేస్తుంది అంటే సముద్రపు సీ వాటర్లో 3.5% ఉంటుంది. అదేవిధంగా ఫ్రెష్ వాటర్లో డిజాల్వ్ అయ్యి 4% అనేది ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాటర్ అనే ఆక్సిజన్ అనేటువంటిది ఎప్పుడైతే యానిమల్స్ యూటిలైజ్ చేసుకుంటాయో మెటబాలిక్ యాక్టివిటీస్కి, సో అక్కడ కోల్పోయినటువంటి ఆక్సిజన్ను ఈ ప్లాంట్స్ అనేవి మళ్ళీ భర్తీ చేయడం జరుగుతుంది. వాటి వల్ల ద్వారా భర్తీ జరుగుతుంది అన్నమాట ప్లాంట్స్ ద్వారా. సో ఈ ప్రపంచంలో మొత్తం యూనివర్స్లో ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ అనేటువంటిది రిజర్వాయర్, ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఆక్సిజన్ రిజర్వాయర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎకలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిజన్. Ecological effects of oxygen. Availability, in terrestrial environment. In terrestrial environment. Ecological effects of oxygen availability in terrestrial environment.
చూసినట్లయితే టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్లో సో ఆక్సిజన్ అనేటువంటిది మెయిన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్లో. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఏవైనా సరే యానిమల్స్ డెఫినెట్గా లివ్ చేయాలి అంటే డెఫినెట్గా ఆక్సిజన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడైతే మౌంటైన్స్ కానీ ఎత్తైన ప్రాంతాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని యానిమల్స్ అంటే బారోయింగ్ యానిమల్స్ ఉంటాయి కదా, సో వాటికి ఆక్సిజన్ అనేటువంటిది తక్కువగా ఉండడం ద్వారా ఈ ఎర్త్వార్మ్స్ లాంటివి ఏం చేస్తాయంటే ల్యాండ్ పైకి వచ్చి ఇవి ఏం చేస్తాయంటే ఆక్సిజన్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా క్లోస్ట్రిడియం, నెక్స్ట్ రైజోబియం అనేటువంటి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆక్సిజన్ ఎప్పుడైతే వాటికి కొరత ఏర్పడిందో ఆక్సిజన్ లాస్ అయినప్పుడు అవి అనారోబిక్ రెస్పిరేషన్ని జరుపుకుంటాయి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి. నెక్స్ట్ వన్ aquatic environment. aquatic environment లో సో కొన్ని ఎన్విరాన్మెంట్లో కంటే ఆక్సిజన్ అనేటువంటి వాటర్లో చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి యాక్వా ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఆక్సిజన్కి కొన్ని అడాప్టేషన్స్ని ఫామ్ చేసుకోవడం జరిగింది, కొన్ని అనుకూలనాలను ఏర్పాటు చేసుకున్నాయి అనమాట. సో ఏంటి అంటే వాటర్లో ఉండేటువంటి స్నేల్స్, నక్కలు ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయంటే వాటర్ యొక్క సర్ఫేస్ ఉపరితలానికి వచ్చి ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. సో అబ్జార్బ్ చేసుకుంటాయి అంటే వాటి యొక్క లంగ్స్ని ఏం చేస్తాయంటే ఫుల్ఫిల్ చేసుకుంటాయి, ఆక్సిజన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాయి అనమాట. నెక్స్ట్ వన్ క్రస్టేషియన్స్, ఫిషెస్ యొక్క గిల్స్ ఏం చేస్తాయంటే వాటర్ని పంప్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్పెసిఫిక్ ఒక ప్రాసెస్ని ఫామ్ చేసుకుంటాయి. నెక్స్ట్ వన్ ఆర్థ్రోపోడా ఫైలంకి సంబంధించినటువంటి కైరోనామిడ్ ఈ లార్వలు ఏవైతే ఉంటాయో అవి శాండ్లో మట్టిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట. ఇందులో హిమోగ్లోబిన్ ఉండడం ద్వారా ఏంటంటే ఈ రెస్పిరేషన్ అనేది శక్తివంతంగా అది మార్చుకుంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వాటర్లో ఉండేటువంటి కొన్ని నోటోనికా బీటిల్స్ లైక్లో ఉండేటువంటి పురుగులు కానీ నోటోనికా అనేటువంటి ఆర్గానిజమ్స్ కానీ ఇవి ఏం చేస్తాయంటే వాటి రెక్కల కింద గాలి బుడగలను ఏర్పాటు చేసుకుంటాయి, ఫామ్ చేసుకుని. సో అవి ఏం చేస్తాయంటే ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇందులో ఆక్సిజన్ మళ్ళీ ఈ aquatic ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకోవడానికి బట్టి మనకు అందులో రెండు రకాలు ఉన్నాయి, రెగ్యులేటరీ టైప్, నాన్ రెగ్యులేటరీ టైప్. రెండు రకాలు ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఆక్సిజన్ సైకిల్ కనుక మనం చూసినట్లయితే ఆక్సిజన్ సైకిల్ photosynthesis, H2O, respiration, food, carbon dioxide, ఫుడ్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అట్మాస్ఫియర్లో ఉండేటువంటి ఆక్సిజన్ని యూటిలైజ్ చేసుకొని ఫోటోసింథసిస్ అనేటువంటి ద్వారా ప్లాంట్స్ అనేటువంటి ఫోటోసింథసిస్ని కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్ చేసుకుని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి ప్లాంట్స్ అనేవి. సో నెక్స్ట్ మనం రెస్పిరేషన్లో కూడా ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. అంటే
ఫుడ్ని తయారు చేసుకోవడంలో కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది యూటిలైజ్ అవుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంట్లోనే మళ్ళా ఒక సైకిల్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే environmental H2O CO decay organisms nutrient uptake components of living matters. ఇక్కడ ఆక్సిజన్ సో ఇక్కడ రెస్పిరేషన్, ఇక్కడ ఫోటోసింథసిస్. ఇక్కడ రెస్పిరేషన్ ఫోటోసింథసిస్లో ఏంటంటే ఏం జరుగుతుందో నెక్స్ట్ సైకిల్లో ఇవ్వడం జరిగింది. సో ఈ సైకిల్ ఒకవేళ ఆక్సిజన్ గురించి అడిగితే కనుక ఈ సైకిల్ రెండు కూడా మీరు వేయాలి. ఈ 2 సైకిల్స్ వేసి ఆక్సిజన్ గురించి ఆక్సిజన్ ఇకలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిజన్ అవైలబిలిటీ అని చెప్పి అంతా రాసి ప్రాపర్గా మ్యాటర్ అంతా రాసి ఈ డయాగ్రామ్స్ వేయవలసి ఉంటుంది. సో ఈరోజు క్లాస్లో వాటర్ అండ్ ఆక్సిజన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి నైట్రోజన్, కార్బన్, ఫాస్ఫరస్ సైకిల్స్ ఉంటాయి. 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 సైకిల్స్ని కలిపి ఒక ఎస్సే అడుగుతాడు, లేదా షార్ట్స్ ఈ 3 నుంచి ఏదో ఒక సైకిల్ షార్ట్గా అడగడం జరుగుతుంది. అది నెక్స్ట్ క్లాస్లో సైకిల్స్ గురించి డిస్కస్ చేస్తాం.